అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు న్యూట్రిషన్ లడ్డు తయారు చేస్తున్నానండి. అయితే దీనికి మరీ ఎక్కువ మంట వద్దు, సిమ్లో ఉండాలి. సిమ్లో ఉన్న తర్వాత దీనికి ముందుగా ఏ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకూడదు. ముందు అన్నిటినీ మనము వేయించుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కదా ఇవన్నీ, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకొని సపరేట్గా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా బాదాం వేస్తున్నాను నేను. అన్నీ ఒకేసారి వేయించకూడదు, ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి తీసేస్తున్నాను. బాదాం, ఇప్పుడు జీడిపప్పు, రాగులు, ఇప్పుడు శనక్కాయ పప్పులు. దీన్ని ఇది ఆల్రెడీ వేయించేస్తున్నాను, వేయించక్కర్ల. మరి దీన్ని ఆర్పేసేయాలి, ఎందుకంటే నువ్వులు ఈ బాణలి వేడికే అయిపోతుంది. దాన్ని మళ్ళీ వేడి చిట్పట్ అంటాను, ఆ వేడికే చిట్పట్ అనేస్తాను. కదా అయిపోయింది. ఎండు ద్రాక్ష కూడా అంతే, ఈ వేడిలోనే, దానికి మళ్ళీ వేయక్కర్లేదు. ఈ శనగపప్పు మాత్రము దీనిలోనే వేసేయచ్చు, దీన్ని అస్సలు వేయించక్కర్లేదు. మరీ ఎక్కువ వేగితే కూడా చేదు వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చాలా మంచిది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ, చాలా మంచిది. దీంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వులు మంచిదే, శనక్కాయ పప్పులు కానీ జీడిపప్పు, బాదం పప్పు అన్నీ, రాగులు అన్నీ మంచిదే. ఇప్పుడు నెయ్యి కాచాలి మనం. ఆవు నెయ్యి, నేను ఆవు నెయ్యే వాడతానండి. ఆవు నెయ్యి అయితేనే మనకి తేలికగా జీర్ణం అవుతుంది. ఈ నెయ్యి కాచాలి. కాచి దాంట్లో ఆ ఉండల్లో లడ్డుండల్లాగా చేయాలి కదా, లడ్డుల్లాగా ఈ నెయ్యి వేయాలి. కాచితేనే బాగా వస్తాయి. చూడండి, నవరత్నాల్లాగా ఉన్నాయి కదా, ఎంత బాగుందో చూడండి. అయితే ఇవి కొంచెము చల్లారాలి, మరీ ఎక్కువ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఇది ఎక్కువ టైం ఏమీ పట్టదండి, 10 నిమిషాల్లో అయిపోతుంది. వేయించడం ఒక 5 నిమిషాలు, మిక్సీ పట్టడం ఒక 5 నిమిషాలండి, అంతే అండి. ఇప్పుడు పిల్లలకి రకరకాలు పెట్టాలి కదా, ఒకే రకం పెట్టకూడదు కాబట్టి ఇది హెల్దీ ఫుడ్ అనమాట. ఇది న్యూట్రిషన్ లడ్డు. ఇది ఇలాగా చిన్నపిల్లలకైతే చిన్న లడ్డు పెట్టాలి, పెద్దవాళ్ళకైతే కొంచెం పెద్ద లడ్డుగా ఇవ్వాలన్నమాట. చాలా మంది మీరు ఆఫీస్ నుంచి వస్తారు కదా, రాగానే అయ్యో అలసట అయిపోయింది కదా, ఏం చేయగలం మనం అని అనుకున్నప్పుడు ఇది కనుక చేశారంటే మీకు 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను మిక్సీ పడతాను. నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా మీకు తొందరగా అయిపోయేటివే నేను మీకు చెప్తున్నానండి. ప్రతి ఒక్క వీడియోలో నేను చేసేటివన్నీ కూడా తొందరగా అయిపోయేటివే. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం కూడా వేస్తాం కదా, బెల్లం కూడా చాలా మంచిది. ఈ రాగులు కూడా ఐరన్ అండి, రాగులు ఇది కూడా మంచిది. ఇప్పుడు దీంట్లో ఈ బెల్లం వేసేసుకోవాలి. ఈ బెల్లాన్ని పాకం పట్టక్కర్లేదు, ఇట్లాగే దీంట్లోనే వేసేసుకోవచ్చు. పాకం పట్టి వేయని అవసరం లేదు. మనము సున్నుండలకి ఎలా చేస్తామో అలాగనమాట. ఇది బెల్లం కూడా బాగా దీంట్లో మిక్స్ అయిపోయింది, చూసారా. యాలక్కాయలండి, యాలక్కాయలు ఒక 5 తీసుకున్నాను నేను. దాన్ని బాగా పౌడర్ లాగా చేయాలి, చేసి దీంట్లో కలిపేయాలి. మామూలుగా మిక్సీలో కూడా కలిపేయచ్చు,
నేనేమో ఇలాగా చేస్తున్నా. మనం ఇలా దంచి వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి, అందుకని నేను ఇలా దంచి వేస్తాను. ఇప్పుడు ఇది బాగా మెదిగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో వేసి మొత్తం మనము కలపాలి ఇట్లాగా. అప్పుడు అన్ని బెల్లము ఇవన్నీ మనం వేసాం కదండి, ఇవన్నీ బాగా కలుస్తాయి అన్నమాట ఇట్లా చేస్తే. చాలా బలం అండి ఇది. ఇప్పుడు దీంట్లో మనము నెయ్యి వేసుకుంటాం. సున్నుండలకి వేస్తాం చూడండి, అలాగా ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. కొంచెం వేడిగా ఉంటేనే మనకు బాగా. మీరు పట్టుకోలేమో అనుకుంటే ఏదైనా ఒక స్పూన్తో కూడా చేసుకోవచ్చు. మనకి ఎంత ఉండలు కావాలి, ఎంత లడ్డు కావాలనుకుంటే అంత లడ్డు చేసుకోవచ్చండి. కొంచెం మధ్య మధ్యలో ఇట్లా పలుకులుగా ఉంటే, మరీ మెత్తగా కూడా మనం చెయ్యక్కర్లేదు. ఈ పౌడరు కొంచెం పలుకులుగా ఉంటేనే నములుతూ ఉంటే బాగుంటుంది. ఇది పెద్దవాళ్ళ కోసం. ఇది రోజుకొకటి తిన్నా కూడా మంచిదే. చిన్నపిల్లలకి ఎంత పెట్టచ్చండి.